మంచి పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే వేధించారు. మానసిక వేదన భరించలేకపోయాడు ఆ విద్యార్థి. ఏకంగా కదులుతున్న ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్లో జరిగింది. స్కూల్ అంటే పిల్లలకు దేవాలయం. మంచి చెడు విజ్ఞానం అన్నీ అక్కడే నేర్చుకుంటారు. వారిని భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులదే. కానీ అలాంటి టీచర్స్ లో కొంతమంది తమ బాధ్యతను విస్మరించి ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలను మానసికంగా వేధిస్తున్నారు. అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో కలకలం చేసింది. ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ లో ఓ 10వ తరగతి విద్యార్థి ట్రైన్ పట్టాల మీద పడి ప్రాణాలు తీసుకున్నాడు. తన చావుకి టీచర్ల మానసిక వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. అతన్ని మెట్రో స్టేషన్ సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న బిఎల్కే హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ కుమారుని మృతికి స్కూల్ టీచర్సే కారణమని తండ్రి ప్రదీప్ పాటిల్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ఏళ్ల నుంచి చిన్న చిన్న కారణాలకే మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. అయితే రాబోయే 10 రోజుల్లో స్కూల్ నుంచి వేరే స్కూల్ కి మార్చేస్తామని చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న కారణంగా కుదరలేదని తెలిపారు. మరో 3 రోజుల్లో వేరే స్కూల్ కి వెళ్లాల్సి ఉన్న తరుణంలో తన కొడుకు సూసైడ్ చేసుకున్నాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు చావుకి కారణమైన 3 టీచర్స్, ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు చనిపోయే ముందు స్కూల్లో ఓ టీచర్ ప్రవర్తన కారణంగా విద్యార్థి మరింత అవమానంగా ఫీల్ అయ్యాడు. డ్రామా క్లాస్ లో అతడు స్లిప్ అయి కింద పడ్డాడు. ఆ సమయంలో ఏడుస్తుండగా అందరి ముందు నీ డ్రామాలాపు, అవి నీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాలేవు అని టీచర్ తిట్టడంతో మానసికంగా తీవ్ర వేదన చెందాడని తండ్రి పాటిల్ తెలిపారు. ఇదే అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిందన్నారాయన. మరోవైపు తన సూసైడ్ లేఖలో సోదరుడు తల్లికి క్షమాపణలు చెప్పాడు. తన అవయవాలు దానం చేయాలని కోరాడు. టీచర్ల వేధింపుల కారణంగా బలైన కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు గతంలో కేరళలోని ఎర్నాకులంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 15 ఏళ్ల మిహిర్ అనే విద్యార్థి స్కూల్లో కొంతమంది ర్యాగింగ్ చేయడంతో 26వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ర్యాగింగ్ లో భాగంగా అతన్ని టాయిలెట్ లోకి తీసుకెళ్లి కమోడ్ నాకించారు. అంతేకాదు కమోడ్ లో తలపెట్టి ఫ్లష్ కొట్టారు. దీన్ని అవమానంగా భావించిన మిహిర్ సూసైడ్ చేసుకున్నాడు.